గేమ్ చేంజర్ సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కీలకమైనటువంటి అడుగులు. ఒకటి, సినిమా రిలీజ్ ఈ నెల 10వ తారీఖున అవుతుంది. అదే సమయంలో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతాయుతమైనటువంటి అట్ ద సేమ్ టైం ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలిస్తూ, అలాగని తను నేరుగా తగిలించకుండా ఉపన్యాసం ఇచ్చుకొచ్చారు. ఒకటి, మన మూలాలు మరిచిపోకూడదు. నేనైనా రామ్ చరణ్ అయినా ఎక్కడి నుంచి వచ్చాం? మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చాం, ఆయన కష్టంలో నుండి వచ్చాం. కాబట్టి మూలాలు మర్చిపోకూడదు, మన ఎదుగుదలకి మూలాలు మర్చిపోకూడదు. అది మళ్ళీ అల్లు అర్జున్ని టచ్ అవుతుంది. కాబట్టి అల్లు అర్జున్ని అట్లాగే ఇప్పుడున్నటువంటి స్టార్లు రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఈ సినిమా రంగం కృషిని వాళ్ళు చేస్తున్న, అంటే సినిమా రంగం అభ్యున్నతికి వాళ్ళు చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం సినీ రంగానికి మొదటి నుంచి చేసినటువంటి అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు వాళ్ళందరినీ స్మరించుకుంటున్నాను ఈ సందర్భంగా. తద్వారా నువ్వు సినిమా చేసిన ప్రతిసారి చిరంజీవిని గుర్తు తెచ్చుకో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో అంటే ఒక పరోక్షంగా హితబోధ చేసినట్టు. అలాగే మరొకటి, గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఒక చురక వేశారు. అంటే చురక అనే కంటే కూడా తను ఎంత మొండివాడు అనేది గుర్తు చేసుకున్నారు. రాజమండ్రి సీటు కోసం, రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎమ్మెల్సీగా ఇస్తానంటే నాకు క్వశ్చనే లేదు, నాకు ఆ సీటు కావాల్సిందేనని పట్టుబట్టడం, చివరికి పవన్ కళ్యాణ్ చెప్పిన వెనకపోవడం, అక్కడి నుంచి పోటీ చేయాల్సినటువంటి కందులు దుర్గేష్ వెళ్ళి నిడదవోల్లో పోటీ చేయాల్సి రావడం, దాంతో ఆయన చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, పట్టు వీడే వ్యక్తి కాదు అంటూ అదే గేమ్ చేంజర్ ఫంక్షన్ నుంచి గుర్తు చేయడం, అందరూ నవ్వుకున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు తను మొండితనాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసినందుకు. అదే సందర్భంలో దిల్ రాజుని అభినందిస్తూ, దిల్ రాజు తన తొలి ప్రేమ సినిమా అప్పుడు ఒక డిస్ట్రిబ్యూటరు తన సినిమా నచ్చి అడ్వాన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి. అలాగే అదే వ్యక్తి వకీల్ సాబ్ సమయానికి నిర్మాత అయ్యారు. ఆ రోజున జనసేనకు సంబంధించి ఎలా నడపగలను అనుకుంటున్నప్పుడు ఒక ఇంధనంగా ఆ డబ్బులు పనికొచ్చినాయి వకీల్ సాబ్ సినిమాది. ఆ విధమైనటువంటి సహకరించినందుకు అంటూ దిల్ రాజు తనకి కీలక సమయంలో ఆదుకున్నాడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. అదే సందర్భంలో రామ్ చరణ్ పేరుకి సంబంధించి, రామ్ చరణ్ అంటే రాముడి, అంటే మా ఇంట్లో అందరినీ కూడా హనుమంతుడి పేరు వచ్చేటట్టు చేస్తారు పవన్ కళ్యాణ్, అట్లాగే చిరంజీవి ఇట్లాగా. అలాగే రాముడి చరణాల వద్ద ఉండే వ్యక్తి ఎవరు అంటే రామ్ చరణ్. అంటే ఆంజనేయ స్వామి, ఆయనకి అన్ని శక్తులు తెలిసినా అంత సర్వశక్తివంతుడైన బలముండి వినయ విధేయత కలిగినటువంటి వాడు, అట్లాంటి వ్యక్తి. అందుకని రామ్ చరణ్ తనకి జాతీయ అవార్డు రంగస్థలంలో వస్తుందనుకున్నాము, రాలేదు. బెస్ట్ యాక్టర్ వస్తుందనుకున్నాం, రాలేదు అన్నటువంటిది. అంటే రావాలని అనుకున్నాను అని అనుకున్నారు. అట్లాగే మరొక వైపున ఉత్తమ నటుడు అవార్డు అతను గెలుచుకోవాలన్నటువంటి కోరికని, తద్వారా ఉత్తమ నటుడు ఆయనకు వచ్చింది కదా అల్లు అర్జున్కి, ఇతను సాధించాలన్నటువంటి కోరిక ఎక్స్ప్రెస్ చేసుకొచ్చారు. అట్లాగే క్రమశిక్షణ కలిగినటువంటి రామ్ చరణ్ 7 సంవత్సరాల వయసులో చలిలో కూడా హార్స్ రైడింగ్ చేసేవాడు. నాకైతే హార్స్ రైడింగ్ చాలా ఇబ్బందులు పడ్డాను. అట్లాంటిది రామ్ చరణ్కి క్రమశిక్షణ ఆనాటి నుంచి ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు.